ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లని, పెద్ద పెద్ద బిజినెస్ ప్రొఫెషనల్స్ అంతా ఒక అగ్రికల్చర్ సైడ్ ఎళ్తున్నారు. అగ్రికల్చర్ అంటే మెయిన్‌గా ఈ బఫెలో ఫార్మింగ్ అని, షీప్ ఫార్మింగ్ అని, అండ్ కౌ ఫార్మింగ్ అని అయితే మాత్రం వెళ్తున్నారు గదా! ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి బఫెలో. బఫెలో డైరీ బిజినెస్. అర్థమైందనుకుంటా కదా! యెస్. బఫెలో దాని గురించి అయితే మాట్లాడతాను. ఈరోజు ఫుల్‌గా బ్లూ ప్రింట్ అయితే మాత్రం తెలుసుకోబోతున్నాం. బఫెలో బిజినెస్ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎంత ప్రాఫిట్ ఒస్తది? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు? ఎలా చేసుకోవచ్చు? దానికి ఏమేమి కావాలి? లైసెన్స్ అనేటివి అన్నీ ఈ వీడియోలో మొత్తం అయితే మాత్రం చూసేద్దాం. ఇంక నుంచి మనం గూడా బిజినెస్ పెట్టి మనం గూడా బిజినెస్ మ్యాన్ అయిపోదాం. ఓకేనా? వీడియోనైతే మాత్రం ఫుల్‌గా చూడు. ఈ వీడియో ముందుగానే చెప్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. మీరు ఇలాగే వస్తదని అయితే మాత్రం అనుకోకండి. మీరు కరెక్ట్‌గా ఫాలో అయ్యారంటే మాత్రం ఈ వీడియోని డెఫినెట్‌గా ఇలాగే మీకైతే మాత్రం ప్రాఫిట్ ఒస్తది. బఫెలో బిజినెస్. మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత గావాలి? ఇన్వెస్ట్‌మెంట్ 5-6 లక్షలు. ఇది డిపెండ్స్ అపాన్ చెప్తున్నాను చూడండి. మీకు ఆహ్, ఎన్ని బర్రెలు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టే ఉంటది. నేనేసిన ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి మొత్తం మీద 5 బర్రెలకి మాత్రమే నేను వేశాను. చూడండి 5 బఫెలో అండ్ ఇది గూడా మనకి అప్రాక్స్ 70 ఈచ్ పడొచ్చు. మార్కెట్‌లో మీరు చూడండి. మనం ఎంత బార్గెయిన్ చేసామంటే మాత్రం అంత తక్కువలో కూడా దొరుకుతాయి. అండ్ షెడ్ కన్‌స్ట్రక్షన్. అంటే మనం ఉన్న బఫెలోలు తీసుకుంటే బర్రెలు తీసుకుంటే అయిపోదిక్కడ. దీంతో పాటు షెడ్ గావాలి. ఫోడర్ అదే గడ్డి గావాలి. మనం పచ్చి గడ్డి ఎంత ఇచ్చినామంటే అంత మంచిగా పాలు గూడా ఒస్తాయి. అండ్ నెక్స్ట్ వాటర్. మనం గడ్డి ఒకటి ఇయ్యాల్సిన అవసరం లేదు. గడ్డితో పాటు నీళ్ళు గూడా ఇవ్వాలి. అండ్ రోప్స్ తెలుసు గదా! మనం కట్టేయడానికి. అండ్ మిల్కింగ్ మిషన్. ఏంది ఊరికే రాసుకుంటూ పోతున్నాడని అనుకోవచ్చు. చూడండి చెప్తా ఫస్ట్ రాస్తాను. తర్వాత దీని అమౌంట్ ఎంత బడ్జెట్ పడుతుందనేది మాట్లాడదాం. అండ్ ఇన్సూరెన్స్. ఓకేనా? ఇక్కడ మనకి 5 బఫెలో కాస్ట్ వచ్చేసి 3.5 లక్షలు. అండ్ షెడ్ కట్టడానికి మనకొచ్చేది ఈజీగా 1,00,000 అవుతది. అది డిపెండ్స్ అపాన్ మీరు సైజు దాని గురించి అవన్నీ చూసుకొని మనం చేసుకోవచ్చు. అండ్ ఫోడర్ అంటే పచ్చిగడ్డి సెటప్ చేసుకోవడానికి 30,000-50,000 అయితే మాత్రం పడతది. 30,000-50,000 వరకు. ఇంకా నీళ్ళని, తాళ్ళని అదొక 20,000 అండ్ మిల్కింగ్ మిషన్ అంటే ఈ రోజుల్లో మనుషులు పెండడం మానేశారు. ప్రతిదానికి మిషన్ పెట్టేస్తున్నారు. సో, అందుకని ఇన్సూరెన్సా? ఏంటి భయ్యా ఇన్సూరెన్స్ జంతువులకు కూడా ఉంటదా అని అనుకోవచ్చు. యెస్, జంతువులకు కూడా ఉంటది. 5-6 లక్షలు. చూసారా? ఇది మనం జస్ట్ మనం ఏ దానికి పెడుతున్నాం, ఎంత పెడుతున్నాం అనేదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ అండ్ ప్రాఫిట్. ఇప్పుడు ఇంత పెట్టాం గదా! మరి రెవెన్యూ కూడా చూడాలి గదా! రెవెన్యూ కోసం ఇప్పుడు దానికి కూడా నేను చేస్తాను. అది కూడా చూడండి. మీరు కూడా పెట్టుకోవాలనిపిస్తది డెఫినెట్‌గా. చూసాక వీడియో ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. నేను చెప్పడం చాలా ఈజీనే. కానీ అసలైనది దిగితేనే అర్థమవుతది లోతు ఎంతుందనేదైతే. నెక్స్ట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్. మనకి ఎంతొస్తుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎక్స్‌పెక్ట్ చేసినంతే వస్తది. చూడండి యావరేజ్‌గా మిల్క్ పర్ డే ఒక బర్రె ఎంత ఇవ్వగలుగుతది? 8-10 లీటర్లు అయితే ఈజీగా ఇస్తది. అండ్ నెక్స్ట్ టోటల్ డైలీ మిల్క్ అంటే మన దగ్గర ఇందాక మాట్లాడుకున్నాం కదా 5 బఫెలోస్ అని. సో, దానికి అప్రాక్స్‌గా 40-50 లీటర్లు. అండ్ నెక్స్ట్ లోకల్
మిల్క్ ప్రైస్. లోకల్ మిల్క్ ప్రైజా? ఏంటి డైరీకేయొచ్చు గదా అని అనుకుంటే, చూడండి లోకల్‌గా మనం అమ్ముకోవడానికి చాలా డిఫరెంట్‌గా ఉంటది. మనం డైరీకేసామంటే మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటది. లోకల్‌గా అమ్ముకుంటేనే చాలా మంచిది. చాలా ప్రైస్ అయితే మాత్రం మనం అమ్ముకోవచ్చు. ఇన్ సిటీస్‌లో అయితే నాకు బెంగుళూరు సిటీ అని అయితే మాత్రం నేను అనను గానీ, ఈ ఈ ఈ ప్రైస్ ఉంది గదా! 55-70 అని. మేమైతే 65కి అయితే కొంటాము బెంగుళూరులో. మాకు అనంతపూర్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ 50-55 అయితే పడుతుంది. మరి మీ ఊర్లో ఎంత పడుతుంది? అండ్ మంత్లీ, మంత్లీ మిల్క్ సేల్స్ అంటే నెలకి ఎంత అమ్ముతున్నాం మనం లీటర్లు? చెప్పండి. సారీ ఇక్కడ ఒక కన్‌ఫ్యూజ్ వచ్చింది. అదే. నెలకి ఎంతవుతుంది? 66,000 నుంచి 1,05,000 వరకైతే మాత్రం సేల్ అయితే జరుగుతుంది. మంత్లీ ఎక్స్‌పెన్సెస్. మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంతొస్తుంది? 25,000-35,000. సో, మనకి ఇక్కడ వస్తున్నది ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు? చూడండి ఇలా చెప్పడం చాలా ఈజీనే. ఏముంది నేను ఇద్దరు ముగ్గురు రైతులతో కనుక్కొని అండ్ మనకి ఆన్‌లైన్‌లో గూగుల్ తల్లిని అడిగినామంటే గూగుల్ అంతా ఇచ్చేస్తది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరే గనుక బిజినెస్ పెట్టాలనుకుంటే, ఆన్ అన్ యావరేజ్‌గా ఎంత పడుతుంది? మనకి ఒక బర్రె చాలా మందికి ఒక బర్రె ఎన్ని లీటర్లు పాలిస్తుందంటే ఎవరికీ తెలీదు. సో, ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక బ్లూ ప్రింట్ మాదిరి. ఓకే. మన దగ్గర 5 ఉన్నాయి. 5 బఫెలో ఉన్నప్పుడు మన దగ్గర ఎంత మిల్క్ ప్రొడ్యూస్ అవుతది? ఒకవేళ మనకు అమ్మాలని అనుకుంటే ఎంత ప్రైస్‌కి అమ్మాలి? బయట ఎంతమందిని కనుక్కుంటే మనకి ఇలాంటి ప్రైస్ అయితే వస్తది? అని ఇదంతా రీసెర్చ్ చేసుకోవాలి గదా! సో, అంతా మీకు ప్రాబ్లమ్ లేకుండా నేను మీ దగ్గరికి సింపుల్‌గా తీసుకొనొచ్చి నేను కష్టపడి సింపుల్‌గా మీకు తీసుకొనొస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు సెటప్ గావాలి గదా! మనం బఫెలోని తీసుకున్నాం. పాలు గురించి లెక్కలేసాం. ఎంత అమ్మితే ఎంతొస్తదనేది లెక్కలేసినాం. మరి ఇప్పుడెక్కడ పెడతాం బర్రెలు? దాని గురించి గూడా మాట్లాడాలి గదా! సో, దాని గురించే ఇంకా. ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మనకి ఎంత లేదన్నా ల్యాండ్ 1000-2000 స్క్వేర్ ఫీట్ అయితే గావాలి. ఫర్ 5-10 బఫెలోస్. 5-10 బఫెలోస్‌కైతే మాత్రం ఇంత ల్యాండ్ అయితే గావాలి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు షెడ్. షెడ్ గూడా మంచిగుండాలి క్లీన్‌గా. వెంటిలేటెడ్ అంటే మనకి సూర్యుడి కాంతి అయితే మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ. దాని తర్వాత ఫోడర్ ఏరియా. తెలుసు గదా! ఫోడర్ ఏరియా వచ్చేసి మనం గడ్డి పెంచుకోవడానికి. ఇది 0.5-1 ఎకర్. అంటే నేను ఇది పక్కన సెపరేట్‌గాని అంటున్నా. మీరు అక్కడే పెంచాలంటే అవ్వదిది. సో, పక్కన. అండ్ నెక్స్ట్ వాటర్. వాటర్‌కి ఇంక మనకి ఎట్లా బోర్ కావాల్సిందే కంపల్సరీగా. మన దగ్గర బఫెలోస్ ఇలాంటివి ఉన్నాయంటే మాత్రం అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, పవర్ బిల్. పవర్, పవర్ దేనికని అనుకోవచ్చు. కొంతమంది దోమలు కుట్టడం వల్ల కొన్ని బర్రెలకి జ్వరాలు కూడా రావచ్చు. సో, దానివల్ల ఫ్యాన్స్ ఎయడానికి, లైట్స్ వేయడానికి ఇది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ వేస్ట్ పిట్. ఇప్పుడు ఇక్కడ మనం బర్రెలు పెంచినంత తర్వాత మనకింకా ఇన్‌కమ్ ఏం రాదని అనుకోద్దండి. ఈ పేడ తెలుసు గదా! పేడ దాని నుంచి గూడా మనకి ఇన్‌కమ్ అయితే వస్తది. ఎగ్జాంపుల్‌గా ఎలా చెప్పాలంటే డంగు మనం అమ్ముకోవచ్చు. అండ్ బయోగ్యాస్ మనకి ఇంట్లో గ్యాస్ పరంగా గూడా వాడుకోవచ్చు. ఇన్ని విధాలున్నాయి. అండ్ దీంతో పాటు మనకి గవర్నమెంట్ గూడా కొన్ని స్కీమ్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ ఇలాంటి డైరీ ఫార్మ్‌లు గనక మనం రన్ చేయాలంటే ఆ బిజినెస్‌లు అదే స్కీమ్స్ ఉన్నాయని చెప్పా గదా! ఆ స్కీమ్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏమేం స్కీమ్స్ ఇస్తాయనేది. గవర్నమెంట్ స్కీమ్స్. NABART. ఇక్కడ నుంచి మనకి లో ఇంట్రెస్ట్‌తో లోన్స్.
లోన్స్ వస్తాయి వయా బ్యాంక్స్. అండ్ పిఎం కిసాన్ ప్లస్ కేసీసీ లోన్ మనకు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇది. ఇక్కడితో అయిపోయిందని అనుకుంటున్నాను కదా, లేదు ఇక్కడితో అయిపోలేదు, ఇంకొక ఇన్కమ్ ఉంది, సైడ్ ఇన్కమ్. ఈ సైడ్ ఇన్కమ్ ఏంది అని అనుకోవచ్చు. బయోగ్యాస్ ఒకటి అండ్ వర్మి కంపోస్ట్ ఒకటి. భయ్యా ఇవెందుకు భయ్యా మాకు అని అనుకోవచ్చు. చూడండి, యాక్చువల్గా ఒక బఫేలో ఒక రోజుకి 10 నుంచి 12 కేజీలు డంగ్ అయితే ఇస్తుంది. డంగ్ అంటే పేడ, ఓకేనా. దీనివల్ల మనకు జనరేట్ అయ్యేది బయోగ్యాస్ జనరేట్ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కిచెన్ ఫ్యూయల్. ఇప్పుడు యాక్చువల్గా అందరూ గ్యాస్ వాడతారు కదా, సో గ్యాస్ లేకుండా కిచెన్ ఫ్యూయల్ వాడుకోవచ్చు. అండ్ ఇంకొన్ని చోట్ల అయితే ఎలక్ట్రిసిటీ, పవర్ వాడుతున్నారు. అర్థం చేసుకోండి, మనకి ఆల్మోస్ట్ కరెంట్ బిల్ తగ్గిపోయినట్టే కదా. అండ్ నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ అని చెప్పా కదా, వర్మీ కంపోస్ట్ కూడా చాలా మంది రైతులు పంటల్లో పొలానికి అయితే వేసుకోవడానికి అయితే చూస్తుంటారు. దీని కాస్ట్ చూడండి, నార్మల్గా బయట మనకు మార్కెట్లో దొరికేది 5 to 10 kg, 5 to 10 రూపీస్ పర్ కేజీ అయితే పడుతుంది. యాడ్ ఆన్ ఇన్కమే కదా మనకి ఇది. ఒకవేళ మనం అది అమ్ముకోవాలన్నా కూడా మనకి దగ్గర 1000 నుంచి 5000 పర్ మంత్ వస్తుంది. మనకు ఒకవేళ పాలే అమ్మకపోతే ఇలా కూడా ఈ ప్రాసెస్ కూడా మనకు అవసరం వస్తుంది. అర్థమైంది అనుకుంటా కదా. వీడియో ఎలా అనిపించిందో మన కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసేయండి. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ వీడియో చేశాను, ఓకేనా. ఇంతటితో ఉంటాను. బాయ్ బాయ్.